తెలంగాణ రాష్ట్రంలో మహానగరంలో హైదరాబాద్లో జీవించాలి అంటే కనీసం ఒక మనిషికి 15,000 రూపాయలు అవసరం. ఈ 4,000 తోటే చాలిన వాడితోటే బతుకుతున్నాము. ఎందుకంటే మరి ఉపాధి లేకపోవడం వల్ల మాకు ఆసరా పెన్షన్ పెంచడం లేదు, ఉపాధి కల్పించడం లేదు. మరి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మరి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి కదా. ఇప్పుడు అణగారిన వర్గం ఏదైనా అంటే వికలాంగుల జాతి అనే. మరి వికలాంగుల జాతినే ఈ రోజున పట్టించుకోకపోతే ఏ ప్రభుత్వం పట్టించుకుంటుంది? ఎవరి కోసం పనిచేస్తుంది ప్రభుత్వాలు అనేసి మేము వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కమిటీ ఈ రోజు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహిస్తున్నాము. వికలాంగుల పెన్షన్ తక్షణమే వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో పెట్టినటువంటి 6,000 రూపాయలు పెంచాలని. మళ్ళీ అదేవిధంగా 24 లక్షల మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారు అప్లై చేసుకున్నారు కొత్తగా, వాళ్ళకి ఇప్పటివరకు లేదు. మరి వాళ్ళు ఏ విధంగా బతకాలి చెప్పండి? 24 లక్షల మంది ఉన్నారు మొత్తం, చేనేత గాని, వృద్ధులు గాని, వితంతులు గాని, వికలాంగులు గాని. మరి ఈ యొక్క రాష్ట్రంలో వికలాంగుల సంఖ్య దగ్గర 20 లక్షల మంది ఉన్నారు. మాకు ఆసరా పెన్షన్ వచ్చేది ఎంతమందికి? 5,16,000 మందికి వస్తుంది. సదరన్ సర్టిఫికెట్లు ఉన్నటువంటి లెక్కల ప్రకారము 2011 లెక్కల ప్రకారమే. మళ్ళా సమగ్ర సర్వే చేసినప్పుడు 2016లో చేశారు కదా సమగ్ర సర్వే, 5 లక్షల మందికి వికలాంగులకే వస్తుంది. మరి ఏ విధంగా వికలాంగులకి న్యాయం జరుగుతున్నట్టు? అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ వికలాంగులకైతే ఏ మాత్రము న్యాయం జరగటం లేదనేసి ఎంపీఆర్డీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది. తక్షణమే ఈ ప్రభుత్వము 6,000 రూపాయలు పెన్షన్ తక్షణమే మంజూరు చేయాలి. మరి అదే విధంగా 2015 నుంచి కూడా సదరన్ సర్టిఫికెట్లు అంతకుముందు ఆన్లైన్లో లేవు. అంటే వికలాంగులను గుర్తించేది సదరన్ సర్టిఫికెట్, అది ఆన్లైన్లో లేవు. మరి అటువంటి వాళ్ళు సదరన్ సర్టిఫికెట్ పోయిందనుకో వాళ్ళకి బస్ పాస్ రాదు, ట్రైన్ పాస్ రాదు, వాళ్ళకి ఆన్లైన్లో చూపెడతలేదు. అటువంటి వాళ్ళని కూడా ఆన్లైన్లో ఎక్కించాలని. మరి అదే విధంగా సదరన్ సర్టిఫికెట్ వికలాంగుల అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే సదరన్ సర్టిఫికెట్ ద్వారానే వికలాంగులుగా గుర్తిస్తారు. ఏదైనా లోపం ఉంది పోతే ఆ లోపము పింఛన్ మీద వస్తుందో ఏమో అప్లై చేసుకుంటారేమో అంటే సదరన్ సర్టిఫికెట్ రిజెక్ట్ చేశారు. ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్లు కూడా చాలా మందికి సదరన్ సర్టిఫికెట్ రిజెక్ట్ చేశారు. ఎందుకని? పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది కదా. సదరన్ సర్టిఫికెట్ ఇస్తే అడుగుతారు కదా, నాకు సదరన్ సర్టిఫికెట్ ఉంది మరి ఎందుకే పెన్షన్ ఇవ్వలేదు అడుగుతారు కదా, అందుకని రిజెక్ట్ చేశారు. ఆ రిజెక్ట్ చేసుకున్న లైఫ్ టైం కూడా వాళ్ళకి సదరన్ సర్టిఫికెట్ రాదు, వికలాంగులకు గుర్తింపు ఇవ్వాలి. కానీ పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది కదా, సదరన్ సర్టిఫికెట్ ఇస్తే పెన్షన్ ఇవ్వాలి, ఇవ్వడానికి కదా. అయితే పెన్షన్ ఇవ్వబడిందని ఇది వస్తే పెన్షన్ ఇవ్వాలి కంపల్సరిగా. అందుకని చాలా మంది కూడా రిజెక్ట్ చేశారు. అటువంటి వాళ్ళ మొత్తం జాబితా ఉంది మా దగ్గర. అటువంటి వాళ్ళని ఎమ్మటే ఇప్పుడు ఏదైనా రిజెక్ట్ అయింది అనుకో, మనం ఒక ఎగ్జామ్ లో ఫెయిల్ అయినాం అనుకో మళ్ళీ అవకాశం ఉంటుంది కదా మరి రాసుకోవడానికి. మరి ఎందుకు అవకాశం ఉంటలేదు? అప్లైట్ అధికారి అని చెప్పిండు. అప్లైట్ అధికారి చెప్తే అప్లైట్ డిస్ట్రిక్ట్ అప్లై చేసుకుంటే 2 సంవత్సరాలు కూడా పిలవటాలేదు. మరి ఎక్కడ న్యాయం? అంటే వికలాంగులకి చట్ట ప్రకారం వికలాంగుల పరిరక్షణ చట్ట ప్రకారము వికలాంగులుగా గుర్తించడం కోసం సదరన్ సర్టిఫికెట్ పెట్టింది, మాకు కల్పించిన హక్కు చట్టం. మరి దాన్ని ఈ రోజున నిర్లక్ష్యం చేస్తుంది. అటువంటి వారికి ఎమ్మటే తక్షణమే క్యాంపులు పెట్టి సరైనటువంటి డాక్టర్ల చేత ఎమ్మటే వాళ్ళని క్యాంపులు పెట్టి అటువంటి వాళ్ళు గుర్తించి సదరన్ సర్టిఫికెట్ మనం డిమాండ్ చేస్తున్నాము. మరి ఇంకొక విషయం ఏంటంటే మరి రాష్ట్ర ప్రభుత్వం 4,000 6,000 ఇస్తున్నది. మరి కేంద్ర ప్రభుత్వానికి వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం ఆసరా లబ్ధిదారులకు ఇచ్చేటువంటి పెన్షన్ 300 దేశవ్యాప్తంగా. ఆ 300ని 3,000 పెంచాలనేసి మేము ఎంపీఆర్డీగా డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు 2014 ముందు వచ్చేటువంటి 300 రూపాయలే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అదే 300 రూపాయల వాటా ఇస్తున్నది. మరి ఇప్పుడు 46 లక్షల మందిలో 21 లక్షల మందికి వాటా వస్తుంది కేంద్ర ప్రభుత్వం వాటా. కాబట్టి అందరికీ లబ్ధిదారులైనటువంటి వాళ్ళు కూడా 3,000 పెన్షన్ ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. Hi, I'm here Lohit Kumar. Please subscribe Jawab TV, share it, like it, comment it.